హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్పైసీ పచ్చిమిరపకాయల చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూఎస్లో మనకి ఇండియన్ స్టోర్స్లో అప్పుడప్పుడు చిల్లీస్ ఆఫర్లో పెడతా ఉంటారు కదా. సో ఆఫర్లో మనం చిల్లీస్ తెచ్చుకొని చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలా వేస్ట్ కాకుండా మనకి ఈ బెస్ట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇడ్లీకి దోశకి ఇదైతే బెస్ట్ సైడ్ డిష్ అవబోతుంది. సో మరెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి ఒక 100 grams ఆఫ్ చిల్లీస్ అయితే తీసుకోవాలి. చక్కగా తొడాలు తీసేసుకొని వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ వాష్ చేసుకున్న చిల్లీస్ అన్నీ బ్రేక్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు. సో మనకి చింతపండు కూడా ఒక 100 grams తీసుకోవాలి. సో పచ్చిమిర్చి ఎంత తీసుకుంటే చింతపండు కూడా అంతే తీసుకోవాలి. సో చింతపండు ఒక 5 minutes వరకు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి అల్లం కూడా ఒక 100 grams తీసుకొని చక్కగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అదే చిల్లీస్తో పాటు అల్లం కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే నానబెట్టిన చింతపండు ఒక 30 seconds అయితే మైక్రోవేవ్లో పెడుతున్నాను. ఎందుకంటే ఇది త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఈజీగా మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి దీనికి బెల్లం కూడా కావాలి. సో బెల్లం కూడా ఒక 100 grams తీసుకొని నేనైతే ఇక్కడ తురిమిన బెల్లం అయితే తీసుకున్నాను. సో బెల్లం కూడా కొద్దిగా వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా అల్లము లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బెల్లం కూడా మైక్రోవేవ్లో ఒక 30 seconds పెట్టుకుంటే త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆ ఆరు పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్లో నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండులో ఒకవేళ మట్టి గసి ఏదైనా ఉంటే ఇలా ఫిల్టర్ చేసుకుంటే చక్కగా ఆ గసి ఏదైతే ఉందో అది సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ నానబెట్టుకున్న బెల్లం కూడా అదే జార్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 tablespoons సాల్ట్ అయితే యాడ్ చేశాను. మీకు మీ టేస్ట్ని తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిక్చర్ అంతా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ బెల్లం వాటర్ ఏదైతే ఉందో నేను స్మూత్నెస్ కోసం కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను. సో ఫైనల్గా మనకి చట్నీలోకి తాలింపు వేసుకోవాలి. సో తాలింపుకి కావాల్సినంత ఆయిల్, అలాగే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇంకా దంచిన వెల్లుల్లి వేయించుకోవాలి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.